నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తి శ్రద్ధలతో సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన మాధవానంద సరస్వతి స్వామి. పాల్గొని పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి శ్రీధర్ బాబు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన యువకుడు. రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో ఘటన. గ్రామస్తులు సమాచారం అందించడంతో స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ. ఇందోర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని సిర్నాపల్లి గాడిగాండ్ల పట్టణ సంఘం ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేలు. పేదోడి సొంతింటి కళ నెరవేరిన వేళ. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం. పోస్టర్లు ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నేరాల నిర్మూలనకై కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. వరిధాన్యం పంటను త్వరితగతిన తూకం వేసి మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరాత్ర మాలహారతి ఉంటుంది. దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. గురువారం సాయంత్రం 4:30 సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరంకు చేరుకొని పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభించారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొన్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. అన్ని అర్హతలున్న ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. విషయం తెలిసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని హామీ ఇవ్వడంతో శాంతించాడు. పూర్తి వివరాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన ఎం సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇందిరమ్మ ఇల్లుకు సాయిలు అనే అర్హత ఉన్నాడని, ముందుగా ఇల్లు కోసం అతను బేస్మెంట్ వరకు కట్టుకోవటం జరిగింది. అధికారులు అనర్హతగా ప్రకటించడంతో గురువారం రోజున మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఫోన్లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి ఎం సాయిలు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన సెల్ టవర్ దిగి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. దీంతో మల్లారంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటంటే, అన్నగారికి నాకు ఇల్లు ఇస్తామని ఇల్లు ఇయ్యలే, నా మనస్తాపం చెంది నేను టవర్ ఎక్కాను. దయచేసి నాకు ఇల్లు ఇప్పాను సార్. నేను పేదవాడిని, గరీబ్ గారిని. నాకు టవర్ ఎక్కిన మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు హైదరాబాద్లో ఉన్నాను. సరే వచ్చినాక అన్నా సార్, ఒక 2 days 3 days కానీ నాకు ఇల్లు కావాలి సార్, మీరు చెప్తే నేను దిగను సార్. వాళ్ళు ఇచ్చారు, హామీ వాళ్ళు ఇచ్చారు. నాకు ఇచ్చిండు
భూపతి సార్. గాండ్ల పట్టణ సంఘ భవనాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నగరంలోని సిర్నపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం 2వ అంతస్తు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నూడా చైర్మన్ కేశవేను సంఘం పెద్ద మనుషులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమన్నారు. గాండ్ల పట్టణ సంఘం 2వ అంతస్తుకు SDF కింద 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు. TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షులు అశోక్ నాగరాజ్, నూడా చైర్మన్ కేశవేను, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో కొన్ని సంఘాలు గుర్తుకొస్తాయి. దాంట్లో గాండ్ల సంఘం ప్రథమంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రేమతో అభిమానంతో పెద్దలు డి శ్రీనివాస్ గారితో, ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో, బిగాల గణేష్ గుప్తా గారితో మరియు పెద్దలు షబీర్ అలీ గారితో ఫండ్ తీసుకున్నారంటే అది మీ ఐక్యమత్యకు నిదర్శనం. కానీ నాకు ఒక చిన్న బాధ ఉన్నది ఏంటంటే తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గం పేదలు సొంత ఇంటి కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థత పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు మంజూరయ్యాయి. అందులో భాగంగా ఈ రోజు తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ చేశారు. జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం పోస్టర్లను జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కళలను పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు. పాల్గొనదలిచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపు వారు అయి ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చు. నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలను ఈ నెల 26 లోపు మెయిల్ చేయాలని కోరారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాహిత్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. దాశరథి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని, గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, ఘనపురం దేవేందర్, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్ రావు, మనోజ్ గౌడ్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నిజామాబాద్లో జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ CWSN చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అంశంపై 5 రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బోధన సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులకు తీర్పుని ఇస్తూ పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశం గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా పాఠాలను ఎలా బోధించాలి, అభ్యాసన సామర్థ్యాలను ఎలా పెంపొందించాలి అనే దానిపై అందిస్తున్న శిక్షణను కలెక్టర్ ఆయా తరగతి గదులను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రిసోర్స్ పర్సన్లు అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులను చక్కగా
ఆకలింపు చేసుకుని నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లోకి పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు హితవు పలికారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఇతర అధికారులు ఉన్నారు. నేరాల నిర్మూలనకై కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ చైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి సూచనల మేరకు ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ 3వ టౌన్ పరిధిలోని గౌతమ్ నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పోలీసులు 10 టీంలతో పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. ప్రజలతో అభద్రతా భావం తొలగించడానికి దొంగతనాలకు నివారణ, మాదక ద్రవ్యాల నేరాల నివారణ మొదలగు కార్యక్రమాలలో భాగంగా గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏరియా గౌతమ్ నగర్ డివిజన్లో ప్రతి గల్లీలో పెట్రోలింగ్ సోదాలు నిర్వహించి అనుమానితులను, రౌడీ షీటర్లను చెక్ చేసినట్లు తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని నెంబర్లను దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలందరూ యూనిఫామ్ లేని పోలీసులను, చట్టాన్ని అందరూ గౌరవించాలని, అనుమానితుల గురించి, అసాంఘిక కార్యకలాపాల గురించి సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. అందరూ ఒక కమిటీగా ఏర్పడి ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీనివల్ల చాలా నేరాలు నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భద్రత కోసం ఉద్దేశించిందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలు రాజా వెంకటరెడ్డి, ఏసీపీ నిజామాబాద్ నగర సీఏ శ్రీనివాస్, 3 టౌన్ ఎస్ఐ హరిబాబు, నిజామాబాద్ డివిజన్లోని పలువురు సీఐలు రఘుపతి, సురేష్, మల్లేష్, భిక్షపతి, శ్రీలత, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చికిత్సకు 12 లక్షలు అందజేశారు. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయి చరణ్ 35 సంవత్సరాలు అక్యూట్ మైలైడ్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మీ ప్రసన్న, కుమార్తెలు లక్ష్మీ సుజగ్న 6 సంవత్సరాలు, స్మాయ 2 నెలలు, తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయి చరణ్ క్యాన్సర్ బారిన పడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లిలోని తమ ఇంటిని విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో కలిసి తమ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి చరణ్ చికిత్సకు 5 లక్షలు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో సాయి చరణ్కు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో 7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయి చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయి చరణ్ కు సూచించారు. 10 ఏళ్ల హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఒకదాని వెంటే మరొకటి కూలిపోతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. తాజాగా రేవంత్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కామెంట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 18 నెలల్లో 18 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖలో తాము ఉద్యోగాలు ఇచ్చినట్లుగా నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో రేవంత్ది గోబెల్స్ ప్రచారమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటికి ఎస్ఎల్బీసీకి 3,900 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సీఎం పూర్తిగా దాసోహమై వాళ్లకు విచ్చలవిడిగా నీళ్లు వదులుతున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశానికి ఎవరైనా అప్పు ఇస్తున్నారు గానీ రేవంత్ రెడ్డికి అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రభుత్వమే ఆలోచన చేయాలని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి జలసౌధాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు.
కృష్ణా బేసిస్లో ప్రాధాన్యతను ఎంచుకున్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్ల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జైపల్రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని చెప్పారు. ఉద్దండపూర్ వరకు పెండింగ్ లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి చేయాలని చెప్పారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జవహర్ లాల్ నెట్టింపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు, కావాల్సిన నిధుల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యతగా కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి న్యాయబద్ధత రావాల్సిన వాటాకు సాధన చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని చెప్పారు. గోదావరి బేసిక్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోట పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్నీ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి కృష్ణాపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాల ద్వారా సామాజిక కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లోని జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక చిన్న కుటుంబ సమస్యలను నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, బార్ కౌన్సిలింగ్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు. ఇదొక గొప్ప కార్యక్రమం. మధ్యవర్తులతోటి సమస్యలను పరిష్కరించుకోవడం అనేది మీడియేషన్. ఈ సందర్భంలో మనం గుర్తు రావాల్సింది ది బెస్ట్ మీడియేటర్. అందరికీ తెలిసిన ది బెస్ట్ మీడియేటర్ ఎవరో తెలుసా మీకు? అందరికీ తెలిసిన వ్యక్తే. పేరెంట్స్ 2025-26 సంవత్సరానికి పునరుత్పత్తి వైద్య రంగంలో ఆశావాహుల కోసం పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ఆదర్శ ప్రసూతి హోమ్ డాక్టర్ కెఎస్ స్వామి, డాక్టర్ కిరణ్ తెలిపారు. సోమవారం రాత్రి నగరంలోని ద్వారకా నగర్ ఖలీల్వాడిలో గల విష్ ఫర్టిలిటీ హాస్పిటల్, విష్ ఫెర్టిలిటీ ఐవీఎస్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు, ఐఎంఏ ఏఎంఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ ఆమోదంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదర్శ ప్రసూతి హోమ్ కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ కెఎస్ స్వామి మాట్లాడుతూ విష్ ఫెర్టిలిటీ పునరుత్పత్తిని వైద్య ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభిస్తున్నామని, రోజు రోజుకు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. అందులో మంచి పరిమితి, మంచి నాలెడ్జ్, మంచి డాక్టర్లు ఉండాలి. ఇంతకు ముందు ఈ కోర్సు కోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వెళ్లి రూమ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్సు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనకు విష్ పార్టీ లిటిల్లోనే ట్రైనింగ్ సెంటర్ ఐఎంఏ అకాడమీతో అనుమతి డాక్టర్ కిరణ్ నేతృత్వంలో కొనసాగుతుందని, తాను సైతం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. విష్ ఫెర్టిలిటీ ఐవీఎస్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును నేర్చుకుని నిజామాబాద్ ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం విష్ ఫర్టిలిటీస్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, ఒక డాక్టర్ ఎంఎస్ ప్రసూతి శాస్త్రం అండ్ గైనకాలజీ పూర్తి చేసిన తర్వాత గర్భం దాల్చలేకపోతున్న మహిళల లేదా పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ ఫెలోషిప్ చేస్తారని చెప్పారు. ఈ శిక్షణలో డాక్టర్లు గర్భధారణ ఎందుకు అవడం లేదో గుర్తించే పద్ధతులు, పరీక్షలు, సైన్స్ ఆధారంగా తగిన మందులు, చికిత్సలు ఎలా ఇవ్వాలో, ఐవీఎం, ఐయుఐ వంటి అగ్ర వైద్య విధానాలు ఎలా చేయాలో, పురుషులు, మహిళల ఉరితల సమస్యల పరిష్కారం వంటివి నేర్చుకుంటారని తెలిపారు. నేటి కాలంలో చాలా జంటలు గర్భం దాల్చలేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణ వైద్యుడికి కొన్ని అడ్వాన్స్డ్ చికిత్సలు తెలిసి ఉండకపోవచ్చు.
ఈ ఫెలోషిప్ ద్వారా డాక్టర్ మరింత నిపుణుడిగా మారుతాడు, మరింత అధునాతన చికిత్సలు ఇవ్వగలుగుతాడు. అందుకే ఈ కోర్సు అవసరమన్నారు. సాధారణంగా ఈ కోర్సు 6 నెలల నుంచి 1 సంవత్సరం ఉంటుంది. కొన్నిసార్లు హాస్పిటల్స్ లేదా మెడికల్ సంస్థల ద్వారా నిర్వహిస్తారన్నారు. అలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యులకు అందుబాటులో ఫిష్ ఫెర్టిలిటీస్ IVM అకాడమీ, పునరుత్పత్తి వైద్యంలో IMA ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కోర్సు నేర్చుకోవడానికి ఫీజు సంవత్సరానికి 75,000 రూపాయలు IMA హైదరాబాద్కు చెల్లించాలని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు విష్ ఫర్టిలిటీ హాస్పిటల్ నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, NOGS అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ శైలజ, నిజామాబాద్ నగరంలోని వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. Fertility science has progressed tremendously. There is more understanding of philosophy, physiology, there is more understanding of the supply aspect, and now reproductive medicine has become a separate branch on its own with lot of good results. See, I started my IVF in 2003, but the things have changed so much in these last 20 years. What we studied is totally different and what present. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి మల్లారం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు. ఇందుకు ఎంతగానో సహకరించినటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ DCC డెలిగేట్ మెంబర్ జవాజీ రమేష్, గ్రామ సెక్రటరీ శ్వేత, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల నెహ్రూ, మండల సెక్రటరీ కొండ శ్రీనివాస్, మండల SCCL అధ్యక్షుడు గస్కట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు. మే 20 దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమ బంద్ చేయాలని కార్మిక సంఘాల నాయకులు తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘంకు సమ్మె నోటీసు అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని IFTU కార్యాలయంలో సార్వత్రిక సమ్మె పోస్టులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమన్న, ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, మల్లికార్జున్, సహాయక కార్యదర్శులు శివకుమార్, గంగాధర్, కోశాధికారి పోషెట్టి నాయకులు ఉన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మరణ శాసనం విధించాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 5గురికి జైలు శిక్ష, 27 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ ACP మస్తాన్ ఆలీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 32 మందికి ట్రాఫిక్ ACP మస్తాన్ ఆలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ P ప్రసాద్ 15న కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జాన్ ముందర హాజరుపరచగా 27 మందికి 38,500 జరిమానా విధించారు. రాష్ట్రంలో మరిన్ని బార్ల ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కొత్తగా 28 బార్లు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదాయం లేక తీవ్రంగా సతమతమవుతున్న ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా ఎంతో కొంత ఆదాయం పెంచేందుకు ఈ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు ఎక్సైజ్ శాఖ తిరిగి అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ ఏర్పాటుకు దరఖాస్తులు ఎక్సైజ్ శాఖ ఆహ్వానించింది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటికే విపరీతమైన విక్రయాలు కొనసాగుతున్న తరుణంలో కొత్త బార్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావడం గమనార్హం. దరఖాస్తులకు గడువు జూన్ 6. రాష్ట్ర వ్యాప్తంగా 28 బార్ల ఏర్పాట్లకు దరఖాస్తును ఆహ్వానించిన ప్రభుత్వం గురువారం నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. జూన్ 6వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లక్కీ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి గలవారు స్థానిక ఎక్సైజ్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం కాంపోస్టు షెడ్డు ఉద్యానవనాన్ని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు నర్సరీ, కాంపోస్టు షెడ్డును స్వచ్ఛదనంతో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం కాంపోస్టు షెడ్డు ఉద్యానవనాన్ని పరిశీలించినట్లు జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో శానిటైర్ చేపట్టడంతో పాటు ఎండాకాలం దృష్ట్యా మొక్కలకు రోజువారీ నీరు అందించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీకి తగిన సూచనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీలు
పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకర్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజు గౌడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి జిలుగు విత్తనాలను అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్ అన్నారు. గురువారం ఎడపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో జిగురు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం 30 కిలోల సంచిని 2138 ఉందని తెలిపారు. ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుంది. కావలసిన రైతులు ఎడపల్లి సహకార సంఘాల్లో కొనుగోలు చేసుకోవాలన్నారు. రైతులు తమ పట్టా పాస్ పుస్తకాలు నకలు అందచేయాలని సూచించారు. జిలుగు విత్తనాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని, ఎరువుల వాడకం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు పూల మల్కారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, బంజ కామప్ప రైతులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగం దృష్టిలో పెట్టుకొని జీలుగ విత్తనాలని ప్రభుత్వము 50% సబ్సిడీ పైన రైతాంగానికి కొరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మండలంకి ఒక దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సొసైటీల ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతుకు పట్టాదారు ఉన్న రైతు అందరికీ కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ జీలుగ విత్తనాలు తీసుకొని రేపు సారవంతమైన వ్యవసాయము, సారవంతమైన భూములను తయారు చేసుకొని అత్యధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి ఏఐటీయూసీ పిలుపునిచ్చారు. మే 20న మంగళవారం రోజున దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు సమ్మె చేయాలని బహుజన వామపక్ష కార్మికుల సంఘాలు, జేఏసీ, భాగస్వామ్య కార్మిక సంఘాలు, ఏఐసీయూటీ, బీఎల్టీయూ, ఏఐఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ, టీఎఫ్టీయూ, టీబీఎన్, సీకేయూ, టీఎస్, కేపీఎస్, టీయూసీఐ, బీఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేతరులు సమ్మెలో పాల్గొంటారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమ మే 20న బంద్ చేసి మా కార్మిక సంఘాల పోరాటంకు మద్దతు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ బీడీ యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీకి సమ్మె నోటీసును తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జగదీష్ పాల్గొన్నారు. బీడీ పరిశ్రమ బంద్ పాటించి జాతీయ సమ్మెకు బీడీ యజమానులు, కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులందరూ కూడా కార్మికుల సమ్మెలో పాల్గొనాలని ఈరోజు యజమానుల సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీ గారికి ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మే 20వ తారీఖు నాడు బీడీ పరిశ్రమ అంతా కూడా బంద్ పాటించేసి కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్యూ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి యజమానులు విజ్ఞప్తి చేస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనలతో నిర్మల్ జిల్లాలో సంస్థాగత పార్టీ నియామకం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ పరిశీలకులు మాట్లాడుతూ జిల్లా బ్లాక్ మండల కాంగ్రెస్ గ్రామ స్థాయిలో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకుని జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఒపీనియన్ని తీసుకుని ఆశావాహుల జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలాచారి, శాసనసభ్యులు ఎమ్మెల్యే బొజ్జ పటేల్, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, డీసీసీ శ్రీహరి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, బ్లాక్ మండల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ మాట్లాడుతూ కాపింగ్ కు ఆస్కారం లేకుండా 6 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ కార్డులు బృందాలను నియమిస్తున్నామన్నారు. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతితో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రథమ చికిత్స నిర్వహణ కోసం ఏర్పాటు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ట్రాన్స్కో, పోస్టల్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, అడిషనల్ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో సంబంధిత వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను
ఇంటర్ విద్యాధికారి రవికుమార్తో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,837 మంది విద్యార్థులు హాజరు కానుండగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్కో అధికారికి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్న పత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమ కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాలు బండ్లను పోస్టల్ శాఖ వారు తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్ణీత ప్రాంతాలకు జాగ్రత్తగా చేర్చాలని పోస్టల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జీరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని తప్పనిసరిగా తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్ ఆసియా మార్కెట్లో ప్రతికూల పవనాల నేపథ్యంలో నష్టాల్లో మొదలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్ ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో నష్టాల్లో మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్సీ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభం ట్రేడింగ్లో 106.78 పాయింట్లు పతనమై 21,223.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి 26,628.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్ల తగ్గింది 24,608.5 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జార గ్రామంలోని బుజ్జ మహాదేవి ఆలయాన్ని ఆలయ ధర్మకర్త జంగం రాజేశ్వర్ ఆహ్వానం మేరకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాజేశ్వర్ సందర్శించారు. ఆలయం సందర్శన అనంతరం గుడిలో ఒక మూలన పెట్టి ఉన్న 2 బ్యాడ్జీలను కనుగొన్నాడు. వాటి ఛాయాచిత్రాల్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామరాజు హరగోపాల్కు చిత్రాలను పంపడంతో వాటి గురించి సమాచారాన్ని వెతికి వివరించారు. ఇటాలియన్ సైన్యంలోని కెప్టెన్ బ్యాడ్జీలను, అందులో ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్ ఆర్చినరీ రెజిమెంట్ పీట్ హెల్మెట్గా, రెండవది ఇటాలియన్ ఆర్మీ కావ్రాలీ క్యాప్ బ్యాడ్జ్గా గుర్తించడమైంది. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జీలను అప్పటికి సైనికులు ధరించేవారని అన్నారు. ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియడం లేదని, కానీ గుడిలో భద్రపరచడం వల్లనే వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించింది. ఈ బ్యాడ్జ్ పథకాలు తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షుడు పద్మా శ్రీనివాస్ అన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పద్మా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. క్లబ్ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్ 100 సార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గౌరీ శంకర్, సూర్యప్రకాష్, వీరబ్రహ్మం, రమేష్, వినోద్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టియు అనుబంధ సంస్థ రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ నగరంలో 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూమన్న, ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, మల్లికార్జున్, సహాయక కార్యదర్శి శివకుమార్, గంగాధర్, కోశాధికారి పోషెట్టి నాయకులు ఉన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మరణ శాసనం విధించాయి. కాబట్టి ఓం నమ శివాయ. ఈరోజు ఆర్మూర్ గ్రామంలో ఆకుల గంగాధర్ టీచర్ ఇంట్లో మహారాజుకి పాదపూజను నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆర్పూర్ గ్రామంలో ఆకుల గంగాధర్ టీచర్ ఇంట్లో మహారాజ్కి పాదపూజ నిర్వహించి భక్తులు ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమంలో రెండవ రోజు 108 కలశాలతో విగ్రహాలకు పంచామృత అభిషేకాలు చేసి భక్తులకు అన్నదాన సౌకర్యం కొరకు దాతలు ఏర్పాటు చేశారు. మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రిక్షా పుల్లర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, PFES సౌకర్యం కల్పించాలని, రిక్షా పుల్లర్స్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రిక్షా కార్మికులకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించాలని, PFESI సౌకర్యాన్ని కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంజు శంకర్, అన్వర్ హైమత్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లపై పడి ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. AIUKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవారంలో మాట్లాడుతూ ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 45 రోజులుగా రోడ్లపై కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయని, వర్షానికి నానుతూ ఎండకు ఎండుతూ దర్శనమిస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతులను ఆదుకోవాలని కోరారు. జక్రన్పల్లి మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో అవినీతికి పాల్పడ్డ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యదర్శి బాబన్న, నాయకులు తదితరులు ఉన్నారు. మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ పనుల మీద సామాజిక తనిఖీ జరిగింది. సామాజిక తనిఖీలో దుబాయ్లో ఉన్న వాళ్ళు, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు, కిరాణా షాప్ నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద అటెండెన్స్ వేయించుకున్న ఇన్ఛార్జి అక్రమాలకు పాల్పడ్డదని చెప్పేసి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చాం. అట్లాగే DRDA అధికారులను కలిస్తే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి స్వయంగా మాకు చెప్పడం విచారకరం. ఎమ్మెల్యే గారికి DRDAలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని TUCI నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో ముప్కాల్ పట్టణ కేంద్రంలోని RP పటేల్ బీడీ కంపెనీ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ, మేడే స్ఫూర్తితో కార్మికులు కొట్లాడి 8 గంటల పని దినాన్ని సాధించుకోవటం జరిగిందని, కానీ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో 12 గంటల పని విధానాన్ని అమలు చేయటం సరైనది కాదని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం పెన్షన్ 9,000 ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, NPS, UPS ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 600 కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని వారు కోరారు. కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మల నిఖిల్, అజయ్ కుమార్, నారాయణ, దశరథ్, భీమయ్య, ప్రసాద్, బాబల్ల, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. దానికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఆ సమ్మెను జయప్రదం చేయడానికి వివిధ రూపాలలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు ఆ సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తున్నదంటే 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా నగరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనతో పాటు కులగణనకు స్వాగతిస్తున్నామని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. కొండ దేవయ్య బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్ని గ్రామాల్లో ఉన్న సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సంఘం సభ్యుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు గాండ్ల లింగం, దేవేందర్, రాజేశ్వర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు 40 లక్షల మంది మున్నరు కాపుల బాంధవ్యులు ఉన్నారు. మరి ఈరోజు మాకు కుల గణనలో 28 లక్షల గత పాలకులు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి లెక్కలలో కూడా 13 లక్షలు, 3.5%, 5వ స్థానంలో మేము మున్నరు కాపులు వెనుకబడిపోవడం జరిగింది. మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు సాయిలు, వెంకటేష్, సురేష్, శివాజీలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ఆదాని, అంబానీల ఆస్తులు పెంచుతుందని విమర్శించారు. రైతులు, కార్మికులు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో రోడ్డు పాలు అవుతున్నారని, కేంద్రం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని కేంద్రం పెడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఎల్లయ్య, శ్రీను, భూమన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కార్మికులు కానీ, పేద ప్రజలకు కానీ అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ, అందాల్సినటువంటి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ధరలన్నీ కూడా పెంచేస్తా ఉన్నాడు. పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి భూమి పూజ చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చూసిన వెంటనే గ్రామ పంచాయతీ బాగులేనందువలన వెంటనే చర్యలు తీసుకుని గ్రామ పంచాయతీని కొత్త గ్రామ పంచాయతీ సాక్ష్యంగా చేయడం జరిగింది. మరియు ఇందులో మున్పెల్లి ఎక్స్ సర్పంచ్ సాయిరెడ్డి, బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్, మండల ఉపాధ్యక్షుడు శ్రీను, సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, నీటిపారుదల శాఖ చైర్మన్ తొర్లికొండ సాయిరెడ్డి మరియు మాదరి సురేష్, మాదరి స్వామి, ఎక్స్ సర్పంచ్ శేఖర్, ఉట్టు గంగాధర్, విలేజ్ ప్రెసిడెంట్ అల్లెం అశోక్, క్యాసర్ మదీర్ ప్రకాష్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఆఫీసర్ కారాబర్ మరియు భూమేష్, గంగాధర్, గ్రామ సభ్యులు మరియు గ్రామ యువకులు ఇందులో పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈరోజు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేందర్ ప్రసాద్ కి విసా హెల్త్ ఎక్స్ అవార్డు వచ్చిన సందర్భంగా రాజేందర్ ప్రసాద్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి బింగి మోహన్, జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్, తెలుగు వెలుగు సమైక్య చంద్రశేఖర్, వరుణ్ తేజ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రామ్ చరణ్ జిల్లా అధ్యక్షులు నవీన్, శంకర్, రమేష్లు పాల్గొన్నారు. ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ అర్గుల్ సొసైటీలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో జిలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిక, వైస్ చైర్మన్ నడిపి రాజన్న, సంఘం డైరెక్టర్లు, గ్రామాల ఏఈలు, ఆయా గ్రామాల రైతులు సోదరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నూతన మర్కజ్ కమిటీ సభ్యులు ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మర్కజ్ కమిటీకి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని, మర్కజ్ కమిటీ సభ్యులు సైతం అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షులు అజీం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ విఠల్ గౌడ్, నల్ల గంగాధర్ మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్ని రకాల వస్తువులు పెరుగుతున్నాయని, కానీ కార్మికుల జీతాలు మాత్రం పెరగలేని పరిస్థితిలో ఉన్నారని, మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక విధానాలకు ఎందుకు కారణమని అన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందని, కార్మికులు 13 గంటల పని చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను మరణ శాసన చేస్తున్నారని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద అవలంబిస్తున్న విధానాల మీద 4 లేబర్ కోడ్లని తీసుకోవడం జరిగింది. కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తి శ్రద్ధలతో సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి శ్రీధర్ బాబు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన యువకుడు. రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో ఘటన. గ్రామస్తులు సమాచారం అందించడంతో స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ. ఇందోర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని సిర్నాపల్లి గాండ్ల పట్టణ సంఘం ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశవేణు. పేదోడి సొంతింటి కళ నెరవేరిన వేళ. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం. పోస్టర్లు ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నేరాల నిర్మూలనకై కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. వరిధాన్యం పంటను త్వరితగతిన తూకం వేసి మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.